టాక్సిక్ సోషల్ మీడియా వినడానికి చాలా వింత ఉంది కదా. దీని గురించి తెలుసుకోవడం మొదలు పెడితే మీకు ఇంకా విరక్తి పడుతుంది. ఇన్ఫాక్ట్ నేను తెలుసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి దశలో నాకు చిరాకేస్తూనే ఉంది. డార్క్ వెబ్ గురించి మనం వినే ఉంటాం. అలానే మన కళ్ళకు కనబడుతుంది సోషల్ మీడియాలో చాలానే జరుగుతున్నాయి. హీరో ట్రోల్ పేజెస్, మనం రెగ్యులర్ గా హీరోల మీద ట్రోల్స్ చూస్తున్నాం, కానీ ఇది దానికి మించి. మనం ఈ పేజెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళు పెట్టి ఎగ్జామ్ పాస్ అవ్వాలి. వాళ్ళు అడిగే టాక్సిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మన మైండ్ ఇంకెంత టాక్సిక్ ఉండాలో ఒకసారి ఆలోచించండి. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి ఇయర్ దీంట్లో ట్రోల్ కాంటెస్ట్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు నెగ్గిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయి. అసలు అదే వేస్ట్. మళ్ళీ దానికి ఎగ్జామ్ ఏంట్రా, కాంటెస్ట్లు ఏంట్రా, మళ్ళీ ప్రైజ్లు ఏంట్రా. సూపర్. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్. మీకు ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉందని చెప్పి మీ ఎంతమందికి తెలుసు? అసలు సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది ఎందుకు వచ్చిందంటే గుడ్ అండ్ వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేసే కాంటెంట్ క్రియేటర్స్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ అనేది ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చింది. కానీ రియాలిటీలోకి వస్తే మన సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి తెలిసిందే కదా. ₹100 సబ్స్క్రిప్షన్స్ పెట్టి వేల మందిని సెడ్యూస్ చేసేయాలని పోస్టులు పెట్టి వాళ్ళ మైండ్ ని టాక్సిసిటీతో నింపేస్తారు. కాంటెంట్ క్రియేషన్ పేరుతో సోషల్ మీడియాలో జాయిన్ అయ్యి ప్రమోషన్ కాంటెంట్ గా మార్చుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు. అసలు ఇంతకు ముందు హీరో ఏదైనా టీవీలో ప్రమోట్ చేస్తేనే అది మన ఇంట్లో వాళ్ళు కొనడానికి చాలా సార్లు ఆలోచించారు. కానీ ఇప్పుడు ఎవడు ఏది పడితే అది ప్రమోట్ చేయడం వల్ల అది చాలా మంది నమ్మి దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఒక రకంగా చూస్తే ఇది కూడా టాక్సిక్. ఇలా టాక్సిసిటీ అనేది సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.